So my suggestion is ready? Yeah. అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసు వారి సంసిద్ధత, అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధత ఎలా ఉందో తెలుసుకుందామని రావటం, వారితో సుదీర్ఘంగా చర్చించడం, సమీక్షించడం జరిగింది. మొదటి రోజు అయినటువంటి 4వ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి రావటం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటున్నాం. అదేవిధంగా మీకు తెలుసు 8వ తారీఖు గరుడ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా సుమారు 3,500 మంది సుమారు అబౌట్ 4,000 పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లా నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది. అది స్పెషల్ పార్టీస్ కావచ్చు, గ్రే హౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్ సంబంధించి కూడాను అన్నీ కూడా కొంతమంది ఫోర్స్ ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు 250 మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు. సో ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడాను విఐపి విజిట్ అనేది ఎంత ముఖ్యమో, కామన్ డివోటీ సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపేట వేయడానికి నిర్ణయించడం జరిగింది. సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, అంటే ఫ్రిస్కింగ్ కానీ ఉంటుంది ఖచ్చితంగా, దాంతోపాటు అన్ని ఫ్రిస్కింగ్ కానీ వాళ్ళని చెక్ చేయడం కానీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన, వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా సస్పెక్ట్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ, దొంగతనాలు చేసే వాళ్ళు కానీ, ఇంకోటి కానీ జరగకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దీంతోపాటు సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నటువంటి 2,700 చిల్లర కెమెరాలతో పాటు మేము ఇంకా అడిషనల్గా బాడీ వార్న్ కెమెరాస్ అయితే ఇంకా కొన్ని కెమెరాలు వాడుకుంటూ, అదేవిధంగా మా దగ్గర ఆధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మొబైల్ డివైస్ ఉంటాయి. ఆ డివైసెస్ ద్వారా అంటే ఎవరైనా కనిపించగానే నీ పేరు ఏందా అంటే వాడు తప్పు పేరు చెప్తాడు, డీటెయిల్స్ చెప్తాడు. అది నమ్మేసి వదిలేస్తే ఇట్ కెన్ బి ప్రాబ్లమ్ ఫర్ మీ. అట్లా చెప్పేసి అమాయకుడిని ఎక్కువ వేధిస్తే అతనికి ఇబ్బంది. కాబట్టి ఆ మొబైల్ డివైస్లో అతను ఫింగర్ ప్రింట్ చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మా డేటాబేస్లో ఉన్నట్లయితే అతను పక్కా తీసుకుని మిగతా విషయాలు విచారిస్తాం. ఎందుకు వచ్చావు ఏంటికి విచారిస్తాం. సో మొబైల్ డివైస్లో ద్వారా అతనికి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం వల్ల మేము అతను ఏ విధమైన సస్పెక్ట్ అవునా కాదా అన్న విషయం అప్పటికప్పుడే చెక్ చేసి అప్పటికప్పుడే అయిపోతుంది, కొన్ని సెకండ్స్లో వచ్చేది ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగా మొబైల్ డివైస్ కొన్ని వాడుకుంటాము. దాని విధంగా నేరస్తులు ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా, ప్రయాణికులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూస్తాం. అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ, వాళ్ళ గురించి ఆలోచనలు కానీ, ప్లాన్స్ కానీ తెలుసుకోవడం, తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని
కొన్ని రకాల రూమర్స్ కానీ పుకార్లు ఏదైనా వదంతులు రావడానికి ఏమైనా అవకాశం అవి చూసుకోవటం, ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి, ఎన్ని వాహనాలు రావాలి, మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం మాత్రమే వాళ్ళు అలౌ చేయటం, అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలో ఏమిటో చూడటం. తర్వాత ఈ మధ్య కొంతకాలంగా చేస్తున్నామని చెప్పారు, మా సిస్టమ్ చెప్పారు. అది మాడా స్ట్రీట్స్ అన్నీ నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లేదు వాళ్ళకి బయట అదర్ నెక్స్ట్ లేయర్లో ఉంచి వాహన శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా 4 వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసిన వాహనాన్ని ఆపి లేని వాహనాన్ని ఆపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా చేయడం ద్వారా ఒక్కొక్క చోట ఒక 20,000 మంది చొప్పున 80,000 మందిని ఈజీగా మేము క్లియర్ జరుగుతూ అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఉన్నట్టు మహారాష్ట్రలో ఉన్నట్టు కెపాసిటీ కాక అడిషనల్గా ఈజీగా ఒక 80,000 మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, వాహనాలను దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు కూడా అదనంగా నడుపుతా ఉన్నాం. రోజు ఉండేటువంటి 404 బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక 1450 ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము. మామూలుగా 2022లో బ్రహ్మోత్సవాలప్పుడు 79,000 మంది నార్మల్ ట్రిప్స్, తర్వాత గరుడ సేవ రోజు 1,74,000 మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము 2022లో. ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మామూలుగా అనుకుంటున్నది అయితే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా 2,276 ట్రిప్స్ నడపడానికి అవకాశం ఉంది అనుకుంటా ఉన్నాము. 404 బస్సుల నుంచి రోజుకి 130 ట్రిప్పులు చేయటం జరుగుతుంది. అదేవిధంగా గరుడ సేవ రోజు మాత్రం 2,714 ట్రిప్పులు చేయడానికి మేము అన్ని విధాలుగా సంసిద్ధమై ఉన్నాము. ఆ రోజు 2,50,000 మందిని ప్రయాణికులు ఒక బస్సు ద్వారా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాము. సో ఈ విధంగా ఆ విధంగా అంటే ఆర్టీసీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న బస్సులు కూడా వాడితే అదనంగా బస్సులు పెట్టుకోవడం, దానికి కూడా ఏదైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా బాగా గుర్తు, నేను ఓన్లీ ఆర్టీసీ చూస్తున్నప్పుడు సడన్గా కొంతమంది ప్యాసింజర్లు ఇరుక్కుపోయారు, వాళ్ళకి అదనంగా బస్సులు వేయాల్సి వచ్చిందని చెప్పినప్పుడు అప్పటికప్పుడే మేము అదనంగా బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అటువంటి అవసరం అయితే కూడా దానికి సరిపడా బస్సులు దగ్గరలో డిపోలో పెట్టుకుని ఉంటాము. ఏదైనా అవసరం అయితే కూడా వీల్ బి ఏబుల్ టు డూ దట్. సో మా అప్పీల్లో ఏమిటంటే పోలీసు తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము. తర్వాత ప్రయాణికులు భక్తుల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆర్టీసీ ఎండీగా చెప్తున్నాను, మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది, సురక్షితమైన ప్రయాణం ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది లేకుండా శుభకరంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఆర్టీసీని కూడా ఆదరించండి. ఇది ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. దీని కనుక ఆదించినట్లయితే ఎక్కువ భాగం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వచ్చే అవసరం లేకుండా ఉంటుంది. ఒక ఆర్టీసీ బస్సు మీరు ఒక ఎలక్ట్రిక్ బస్సు, మా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, లేదా డీజిల్ బస్సులు, ఏ బస్సు సప్తగిరి బస్సులు ఎక్కినట్లయితే మీరు అనేక మంది ప్రయాణికులు దాంట్లో రాగలుగుతారు. ఒక్కొక్కరు కార్లు వేసుకొని 2 వీలర్స్ వేసుకొని వచ్చే బదులు విధంగా వచ్చినట్లయితే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ విధమైనటువంటి అదనపు ఛార్జీలు ఉండవు పండుగ సమయాల్లో ఇక్కడ కానీ, అదేవిధంగా దసరాకి సంబంధించి కానీ అదనపు ఛార్జీలు ఉండవు. సో ఆర్టీసీని ఆదరించవలసిందిగా ఒకసారి. ఆర్టీసీ సంబంధించి దసరా సంబంధించి కూడాను అదనపు బస్సులు ఉన్నాయి. మీకు నిన్ననే ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. అదనంగా బస్సులు వేయడం ద్వారా మొత్తం 6,100 బస్సులు దసరాకి నడుపుతా ఉన్నాము. ఎప్పట్లానే ఈసారి కూడాను అదనపు ఛార్జీలు ఉండవు. దయచేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి, ఆర్టీసీని ఆదరించండి అని చెప్పి ఒకసారి కోరుకుంటూ, ఈ విధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మాకేం పెద్ద గ్యాప్స్ కనపడలేదు. చిన్న ఏమైనా ఉంటే ఎలా చేయాలో కూడా ఆలోచించాం. ఎందుకంటే 2,800 సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పుడు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో చూడటం ఎట్లాగా, దానికి ఏదైనా అడిషనల్గా వీడియో అనలిటిక్స్ పెట్టుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఆలోచిస్తాం. వీలైతే ఈ 2-3 రోజులు అన్న అవకాశం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడుగుతాము. లేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా
అదనంగా అధునాతన టెక్నాలజీ వాడుకోవడం ద్వారా మేము ఇంకాస్త మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాం. అంటే అది మాడా స్ట్రీట్స్ వెనకాల ఏమంటారు దాన్ని, లేయర్స్ అంటారు, ఇంకో లేయర్ ఉందా, స్ట్రీట్ అంటారు, ఇన్నర్ కార్డ్ అంటే దాని ఎగ్జాక్ట్ చెప్తారా? అంటే వెనకాల దాని మాడా స్ట్రీట్ వెనకాల ప్యారల్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఏంటి దాని ఏమంటారు చెప్పండి. క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ ఆల్రెడీ డెసిగ్నేటెడ్, దీనిలో ఆల్రెడీ క్యూ లైన్ వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే మనకి డిఫరెంట్ ఇంతకుముందు ప్రీవియస్ దీన్ని మౌత్ ని వెడల్పుగా ఉండే ప్లేస్ వల్ల నేను ఎస్పీ గారు పోయి ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేస్లో ఆల్రెడీ క్యూ లైన్ వర్క్ కూడా సెక్యూరిటీ చెక్ చేసుకొని మాడా స్ట్రీట్ మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ అంతే విడ్త్ ఉంటుంది, మళ్ళీ అదే వెడల్పుగా వాళ్ళని మళ్ళా రీఫిల్లింగ్ చేయడానికి అలాంటి సిస్టమ్ లో 2 lakhs మాడా స్ట్రీట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేదు. వాస్తవం కదా, లాస్ట్ తెలియదు కానీ ఉందని చెప్తున్నారు ఇప్పుడు. అంటే మాడా స్ట్రీట్స్ లో చెప్పండి. 2 lakhs వరకు మాడా స్ట్రీట్స్ లో అకామిడేట్ అవుతారు. రిమైనింగ్ 4 డైరెక్షన్లో సార్ ఏదైతే ఉన్నాడో అందులో కనీసం మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ బ్యారికేడింగ్ అవుతుంది. అక్కడ బ్యాగేజ్ లగేజ్ లేకోకుండా అక్కడి నుంచి చెక్ చేసుకుని ప్రాపర్గా మ్యాక్సిమం 4 ఎక్కడైతే 4 డైరెక్షన్స్ ఉన్నాయో అక్కడ తీసుకొని మ్యాక్సిమం ఇంకా ఎక్కువ భక్తులకి అవకాశం కల్పిస్తాం. మీ కోఆర్డినేషన్ ఇష్యూస్ లేవండి, అందుకే కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకేదైనా అవసరం అయితే మళ్ళీ మిగతా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి వేరే అవసరం అది ఒక గరుడ సేవ రోజు మాత్రం 1220 మంది ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ డేస్ లో దాదాపు 3000 చిల్లర, అంటే 3800 వరకు ఫోర్స్ తీసుకోవడం. ఇందులో అలైన్ ఫోర్స్ కూడా ఉంటారు. అయిపోయిందా? అయిపోయింది, బ్రహ్మోత్సవాలు అయిపోయింది మాడదాం అయోధ్యలో. ఓకే, ఇక్కడ ఒక సిట్టు, అక్కడ ఒక సిట్టు, ఇంకా బ్రహ్మోత్సవాలు విషయాలు అన్నా బ్రహ్మోత్సవాలు విత్ ఇన్ ద స్టేట్. సార్ అన్నట్లుగా ఒకటి, భక్తులందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తే పైన ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. పార్కింగ్ మనకి కొంత మాత్రమే ఉంది కాబట్టి పార్కింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కింద హోల్డింగ్ పాయింట్స్ ఆపుతారు. అక్కడ కూడా లేకపోతే కంటింజెంట్ హోల్డింగ్ పాయింట్స్ బయట ఆపుతాం కాబట్టి ముందే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంకరేజ్ చేసే విధంగా వస్తే అందరికీ కూడా బాగుంటుంది. రోజు అంటే పైన పార్కింగ్ పైన పార్కింగ్ వరకు అలో చేస్తాం. ఒక 8000 వెహికల్స్ వరకే పైన పార్కింగ్ అనుమతి. అందులో 6000 దాటిన నుండి డిక్లేర్ చేస్తాం, కంట్రోల్ చేస్తాం. అందరికీ అప్పీల్ చేస్తాం. ఒకసారి నేను చెప్పింది అందరికీ అర్థమవుతుంది. మాకు మాత్రం కామన్ మ్యాన్ చాలా ఇంపార్టెంట్ అనే విధంగా ప్రభుత్వం వారి ఆదేశాలు అది కూడా ఉన్నాయి. మాది కూడా అదే ఆలోచన. ఇప్పుడు ఇక్కడ కానీ నేను ఇంతకుముందు విజయవాడలో పనిచేసినప్పుడు కానీ సాధారణ భక్తుడికి పెద్దపీట వేయాలని ఎక్కువ ఆలోచన. ప్రభుత్వం కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి ఏదైతే ఇబ్బంది ఉంటుందని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి యూజువల్గా ఉండేటువంటి అప్రమత్తం ఉందని చెప్పారు. స్పెసిఫిక్ సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేలోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని దర్యాప్తు ఆపలేదు. సో వాట్ ఐ వాంట్ టు యూ ఇస్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు రామని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ క్లియర్లీ టోల్డ్. వాట్ ఐ క్యాన్
Court to stop the inquiry? మనకి మీడియాలో వచ్చేసి అర్థం చేసుకోవాలి, నాకు కాగితం వచ్చే వరకు నేను చేస్తాను ఉంటాను అన్నాగా. ఎక్కడ కూడా ధర్మాసనం కూడా ఆపేయమని చెప్పారు. ఆపమన్నారు 3వ తారీఖు వరకు ఈ దర్యాప్తును ఆపమన్నారు. సిటీ యొక్క దర్యాప్తును ఆపమన్నారు. సిటీ యొక్క దర్యాప్తు క్లియర్ ఆర్డర్ సార్. యా వి బీన్ ఇన్ఫార్మ్డ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ కౌన్సిల్. మా లాయర్ ఉంటారు కదా, కౌన్సిల్ హాజ్ ఇన్ఫార్మ్ దిస్ వాట్ ఇట్ ఈస్, వి స్టాప్. వీఆర్ నాట్ ఇన్ హరీ, విల్ డూ ఇట్, లెట్ ద ఆర్డర్ కమ్ నౌ. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను, అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే మళ్ళీ అప్పీల్కి వెళ్తాను, సుప్రీం కోర్టు గురించి మాడితే చాలా డేంజర్. సో అక్కడతో ఆపేస్తారు. మీకు కానీ నాకు కానీ ఇద్దరికి ఇబ్బంది. ఆ టీటీడీ కంప్లైంట్ కూడా ఏదైనా పోలీస్ వాళ్ళు తప్పుపడుతుందా? అంటే లడ్డూని క్వాలిటీని చెక్ చేయకుండానే ఇచ్చారు కంప్లైంట్, ఇలాంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి ఉందా? నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక, అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది. దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది. మళ్ళీ చూస్తాము, ఆర్డర్ వచ్చిన ప్రకారం చూస్తాం. క్లియర్. మా వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది, శాంప్లింగ్ ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు. ఎట్లా తీసుకుంటారో ఏంటని చూసి వచ్చారు. సో దానికి సంబంధించి ఎలా చేయాలని వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. I couldn't get you. Have you find out any deviations? Oh, there is an inquiry. Based on the inquiry only they give the complaint. So I don't really go into the inquiry done by somebody else. No, sir, they have been briefed. I've gone through the inquiry report also. The inquiry report is not. ముఖ్యంగా కంప్లైంట్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. కంప్లైంట్ బేసిస్ మీదనే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. ఆ కంప్లైంట్లో ఏమున్నాయి, ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయి చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. దట్స్ వాట్ వీ డిడ్. నేను ఒకటి చెప్తాను అండి, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి, న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం మా వర్కింగ్ ఒక దర్యాప్తు ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది. మరొకసారి మీకు నేను అష్యూర్ చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, దానికి సంబంధించి రిపోర్ట్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నాకు దీంట్లో చేసింది టీటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు ఇచ్చినారు. కంప్లైంట్ నాకు తెలుసు. విజిలెన్స్ దాంట్లో ఈ అడల్టరేషన్ సంబంధించిన కంప్లైంట్ లేదు, సంథింగ్ ఎల్స్ ఆ ఇష్యూ అది వేరేది ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మాకు అది రాలేదు కదా, మాకు ఇంకా రాలేదు అది. సిట్ కేజీని టేక్ ఓవర్ చేసిన తర్వాత అందులో అడల్టరేషన్ సంబంధించిన కూడా 51, 59 ప్లస్ టీటీడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ కంప్లైంట్ చేయలేదు. కేవలం సీఎం ప్రొక్యూర్మెంట్ ఇచ్చిన కంప్లైంట్లో ఎట్లా అడల్టరేషన్ ఐడెంటిఫై చేస్తారు అనేది కేవలం ల్యాబ్ బేస్డ్ అని చేశారు. అంటే ఐ ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ ఫస్ట్. దాంట్లో ఏం కంటెంట్ దాంట్లో సెక్షన్ ఆఫ్ లా వస్తుంది. దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు, లేదా వాళ్ళు పెట్టిన సెక్షన్ ఉండకపోవచ్చు. ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్. నేను అందుకే చెప్తున్నాను మీకు, ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది, చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది. ఇదే కాదు, ఏ కేసు అయినా కూడా ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్. లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ. ఎవరిని తప్పటాలను ఎవరిని ఎక్కించాలని చేస్తే ఇప్పుడు ఉండదు మా దర్యాప్తు. ఏ కేసు కూడా ఇదే కాదు, ఏ కేసు కూడా ఉండదు. దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్స్ అగైన్. విల్ గో ప్యూర్లీ యాజ్ పర్ లా and we have all adherence and with all adherence to the orders of the various courts. న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా తర్వాత చట్టాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తాం. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా అప్పీల్ చేస్తుందా? సిట్ ఎంక్వైరీ జరుగుతున్నారు. పెద్ద ఎత్తున లడ్డు ప్రసాదం భక్తులకు సంబంధించి మనోభావం పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది చాలా వరకు మీడియాలో కానీ సోషల్ మీడియాలో. అంటే వాట్ ఐ వాంట్ పొలిటికల్ గా కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. సర్టన్లీ వీఆర్ మేము ఉండబట్టే మా కౌన్సిల్ మాకు చెప్పింది. అవర్ కౌన్సిల్ ఇస్ రిప్రజెంటింగ్. వీ హ్యావ్ ఎ కౌన్సిల్ ఇన్ సుప్రీం కోర్ట్.
మాకు ఒక లాయర్ ఉండబట్టేగా తెలిసింది మాకు. అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ విచారణ ఉంది. ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపున లాయర్లు ఉంటారు, మా తరపున స్టేట్ తరపున లాయర్ ఉంటారు. స్టేట్ పోలీస్ ఇస్ ఆల్వేస్ రిప్రజెంట్ బై ద స్టేట్. సో లాయర్ ఉంటారు. మా లాయరు వాళ్ళ లాయరు మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం. ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా విచారణ పూర్తి కాలేదు, ఆర్డర్ రాలేదు. అదే నేను చెప్పేదల్లో ఒకటే, సమయంలో మనం పాటించాలా. నెంబర్ 1 నేను చెప్తుంది. ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఉంది. ఎవరిని ఎప్పుడు మేము ఈ కేసే కాదు, ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్సప్ చేయాలని కానీ, వాళ్ళని ఏడిపించాలని కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ ఉండదు. తప్ప చేయకుండా విషయం. మా అవగాహన కోసం, పూర్తిగా మా అవగాహన కోసం ఈ రాష్ట్ర ప్రజల సంబంధించిన మనోభావాలు ప్లస్ ఇంకొక రకరకాల సమస్యలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకొని తన అధికారాల శిక్షణ అధికారాల నేపథ్యంలో ఆ మధ్యలోనే మేము శిక్షణ పెట్టారు. సో అఫీస్ తోటికి వాళ్ళ డైరెక్షన్స్ మేము ఆపేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మనోభావాల కోసం ఏదో ఒకటి వస్తుంది ఇక్కడికి, నిజంగా తప్పు జరుగుతుంటే తప్పు చూపిస్తారు మీరు, లేకపోతే లేదంటారు. మీరు చేసిన తర్వాత మేము పబ్లిక్గా మేము కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఒక కంప్లీట్ చేసి అమ్మాయి అనుకుంటారు. అలాంటిది సుప్రీంకోర్టు ఏదో ఒక కేసులోనూ ఏదో ఇచ్చిందని చెప్పి ఆపడం ఎంతో సమయం చేస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాక ఆపకుండా నేను నా ఇష్టం చేసుకున్నా అని ఏ పౌరుడు అనకూడదు. అలాగే సుప్రీంకోర్టు పెద్ద అపెక్స్ కోర్టు అని చెప్పి గౌరవిస్తున్నాం, అపెక్స్ కోర్టుని గౌరవిస్తున్నాం. సేమ్ టైం ఓల్డ్ అపెక్స్ కోర్టు విషయంలో సుప్రీంకోర్టు యొక్క ప్రాధాన్యత రెండవది డిక్లైన్ అవుతుంది. సుప్రీంకోర్టు ఇండియా అపెక్స్ కోర్టు యొక్క తీర్పులు అన్ని చూసుకుంటే వరల్డ్ గ్రాఫ్ లో తగ్గుతుంది సుప్రీంకోర్టు. సో అది అది మీ పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయంగా భావించి నేను మాత్రం దాని గురించి మాట్లాడుతున్నాను. కేంద్ర అభిప్రాయాన్ని అడిగింది సార్. See, it is communicated to us. The council, మా కౌన్సిల్ మాకు, వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు ఈ విషయం ఉన్నప్పుడు. అంతేగా దానికి నేను ఆర్డర్ వచ్చే వరకు నేను నా పని నేను చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఉన్నది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు. వచ్చింది అక్కడ చెప్పేశారు, ఇట్ ఇస్ కన్వెంట్ టు us. And I am telling you, Supreme Court is something very serious. We should not take. Thanks and thank you. We have to clarify because what exactly this is the communication number 1. తర్వాత ఎంతవరకు సంబంధించి మీరు చెప్పేసి కామ్గా ఉన్నాం. ఏ విధంగా కొంత క్లారిఫై చేస్తే బాగుంటుంది. నేను ఒక్క విషయం చెప్తానండి, మీరు ఇంకా రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేస్తే సార్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వన్స్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ, ఐ హావ్ టు గో బై వాట్ ఎవర్ ద కోర్ట్ సేస్. దాన్ని నేను చర్చించడం, ఇది కరెక్టా అది కరెక్టా కదా, కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ సమంజసమా కాదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, ఇలాంటి ఇట్లీస్ట్ నేను మాట్లాడకూడదు. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ సే. కోర్టు ఏం చెప్పినా ఏ స్థాయి కోర్టు అయినా, అందుకే చాలా క్లియర్ చెప్తున్నాను, మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పే వరకు అన్నీ కూడా నాకు శిరోధార్యము. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది థ్యాంక్ యూ. మనం ఇదిగో మాట్లాడు.